మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 4వ తారీఖు మే నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనము. నా జనులకెన్నటికి సిగ్గునొందరు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, నా జనులు ఇకెన్నటికి సిగ్గునొందరు. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నటువంటి మాట, దేవుడు నిన్ను తన జనముగా చేసుకుంటున్నాడు. ఈ జనాంగము నా జనాంగము, ఈ ప్రజలు నా ప్రజలు. దేవుడు జనాంగానికంట నీవు, దేవుడు ఇష్టపడి నిన్ను తనకు స్వకీయ సంపదిగా దేవుడు నిన్ను ఏర్పరచుకునేను. తాను సంపాదించినటువంటి సంపాదనగా దేవుడు నిన్ను కోరుకున్నాడు. అట్టి పేరు నీకు ఇచ్చాడు. నిజంగా నువ్వు ఎంత ధన్యుడివో, ఎంత ధన్యమైనటువంటి వరుసలో ఉన్నావో ఒకసారి నిన్ను పరిశీలించుకో. నా జనులు అని దేవుడు అంటూ ఉన్నాడు అంటే లోక సంబంధమైనటువంటి జనుల్లోనో, లోక సంబంధమైనటువంటి బంధువుల్లోనో వారికి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే నా అనే పదాన్ని వాడతారు. లేకపోతే దూరంగా ఉంటారు, దూరంగా ఉంచుతారు. సహోదరుడా, బహుశా నీవు అటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ అటువంటి జీవనాన్ని జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తివి అయితే దేవుడు నిశ్చయంగా ఈరోజు మీతోని ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. వారు నీ స్థితిగతులు సరిగా ఉన్నప్పుడు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే నా అనే పదాన్ని వాడతారు, మా అనే పదాన్ని వాడతారు. నీ పరిస్థితులు సరిగా లేనప్పుడు, నువ్వు సరైనటువంటి స్థితిలో లేనప్పుడు మా అనే పదాన్ని వాడరు. ఎందుకనగా ఆ పదము వాడుటను బట్టి, ఆ పదాన్ని వాడితే వారికి ఉన్నటువంటి అవమానము, వారికి ఉన్నటువంటి నిందలు, వారికి వేయబడినటువంటి అపకీర్తి నీకు అంటుతుందని భయము. దేవుడైతే అంటూ ఉన్నాడు, అవమానింపబడుతున్నటువంటి, సిగ్గుపడుతున్నటువంటి ప్రజలను చూసి దేవుడు అంటున్నటువంటి మాట, నా జనులు వీళ్ళు ఇకెన్నటికి సిగ్గునొందరు. సహోదరుడా, గమనించావా? లోకానికి దేవునికి ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత, లోకానికి దేవుని ప్రేమకు ఉన్నటువంటి గొప్పతనము, లోకములో ఉన్నటువంటి జనులు, లోకములో బ్రతుకుతున్నటువంటి, లోకములో జీవిస్తున్నటువంటి మనకు వారి ద్వారా అపకీర్తి వస్తుంది అంటే, వారు చెడిపోయారు అంటే, వారు కృంగిపోయారు అంటే, వారు బలహీనులైపోయారు అంటే, వారి ఒకరి సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు అంటే వారిని మా అని చెప్పుకోము. ఎందుకంటే వారికి వచ్చినట్టు అపకీర్తి తనకు అంటుతుందని భయము. అయితే నా యేసయ్య ఈ ఉదయకాలం నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు అంటూ ఉన్నాడు, ఈ స్థితుల గుండా మీ ప్రయాణం కొనసాగుతూ ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నా జనాంగం అంటున్నారు. ఎందుకంటే యేసయ్య అంటాడు, నేను రోగులను బాగు చేయవచ్చుతని అంటాడు యేసయ్య. ఆరోగ్యం గలవారికి డాక్టర్ అవసరం లేదు, కానీ అనారోగ్యం గలవారికే డాక్టర్ కావాలి. అలాగే యేసయ్య అంటాడు, నేను పాపులను పిలవవచ్చుతని కానీ నీతిమంతులను పిలవ రాలేదు అంటాడు. సహోదరుడా, ఏ యొక్క వ్యాధిని అంటించుకొని, ఏ యొక్క అపకీర్తిని అంటించుకొని ఇప్పుడు దాకా నీవు బ్రతుకుతూ జీవిస్తున్నావో, నీతో యేసయ్య ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాటకి ఎన్నటికీ సిగ్గునొందవు అంటున్నాడు. గనక అట్టి దేవుణ్ణి హృదయపూర్వకముగా అంగీకరించి, ఆయన చెప్పే మాట యందు లక్ష్యముంచి, ఆయనకు లోబడి ఆ మాట యందు విశ్వాసంతో ముందుకు కొనసాగే వ్యక్తిగా నీవు బ్రతికిన ఎడలా నిజంగా నువ్వు ఎంత ధన్యుడివో. ఎందుకంటే దేవుడు చెబుతున్నటువంటి నిన్ను నా జనాంగం అంటున్నాడు. కనుక అట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ, అట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ, అట్టి దేవుని నామాన్ని ఘనపరుస్తూ ముందుకు కొనసాగే వ్యక్తిగా నీవు ఉండాలి అని నేటి ఉదయకాలం ముందు ఈ మాటలు వినిపించున్నాను. గనుక ఈ మాటలైనటువంటి నీ జీవితంలో ఏ పరిస్థితుల గుండా ఉన్నా, ఎట్టి శ్రమల గుండా నీవున్నా,
డాక్టర్ ఎవరికి అవసరం అనగా అనారోగ్యం గలవారికే కదా. అట్టి డాక్టరు పరమ డాక్టర్ అయిన యేసయ్య ఈ ఉదయకాలం ముందు తెలియచేస్తున్నటువంటి మాటను అంగీకరించి విశ్వసించి ఆయనకు లోబడి ఆయనందు సంతోషించు కృపదేవ దేవుడు మీకు అనుగ్రహించి ఆయన కృపలో వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులయ్యా. నేటి ఉదయకాలం ముందు ప్రభువా, నీ బిడ్డలైన వారు ఎందరు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో ఆశీర్వాదము, దీవెన అనుగ్రహించి కృప చూపి ముందుకు కొనసాగు భాగ్యం దయచేసి నడిపించమని, నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా తండ్రి నీవు పిలిచిన పిలుపుని వారు గుర్తిరిగి దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడని విశ్వాసంతో ముందుకు కొనసాగు కృప దయచేసి నడిపించమని యేసయ్య నామం పేరట ఈ ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మతని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సన్నిధి సదాకాలం తోడండి అంబడించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక.